అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతాస్ ఫ్యామిలీ. నేను మీ శ్వేతాను వచ్చేసానండి. ఈరోజు మనం మరొక ప్రముఖ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకుందాం. మనం భారతదేశం ఎన్నో ప్రపంచ వింతలు కట్టడాలకు నెలవు. అందులో ప్రత్యేకించి తమిళనాడు రాష్ట్రం ప్రముఖ కట్టడాలు ఎక్కువగా చూస్తాము. ఒక తల్లి తన బిడ్డలను నవమాసాలు మోసి జన్మనిస్తుంది. ఒక విధంగా ఆ తల్లికి అది పునర్జన్మే. అన్ని బాధలను పంటి బిగువన భరిస్తూ బిడ్డలను సంరక్షిస్తుంది. అలాంటి తల్లికే కష్టం వస్తే ఎవరికి చెప్పుకుంటాం చెప్పండి. మన సాంప్రదాయాల్లో తల్లి గర్భం దాల్చిన తర్వాత ఎటువంటి ఆలయాలు సందర్శన చేయకూడదంటారు. కానీ ఈ క్షేత్రం ప్రత్యేకించి మహిళామూర్తులకు సుఖప్రసవం అవ్వడానికే. మరి ఈ క్షేత్రం గురించి తెలుసుకుందామా? మహిళామూర్తులకు సుఖప్రసవం చేసేందుకు సాక్షాత్తు జగన్మాతే గర్భరక్షాంబిక అమ్మవారుగా భూమిపై అవతరించినట్లు తిరుకరుకావూర్ వెలసిన క్షేత్రం చెబుతుంది. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో ఈ అమ్మవారిని మొక్కుకుంటే సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారన్న నమ్మకం వేల ఏళ్ల నుంచి కొనసాగింది. ఇంతకంటే ఏం కావాలండి? స్థల పురాణం ప్రకారం నిరుతవూర్ అనే ఋషి తన సతీమణి వేదికతో కలిసి వెర్నల్ నది పక్కన నివసించేవారు. ఒకరోజు నిరుతవూర్ లేని సమయంలో ఒర్తుప్ వపతుర్ అనే ఋషి భోజనం కోసం వచ్చాడు. వేదిక గర్భవతిగా ఉండడంతో అతనికి ఆహారం తెచ్చేందుకు ఆలస్యమైంది. దీంతో అతను గర్భం ప్రాణాలతో ఉండదని శపించాడు. వేదిక అమ్మవారిని ప్రార్థించగా గర్భరక్షాంబిక మాతగా ప్రత్యక్షమైన గర్భానికి ప్రాణం పోసింది. అనంతరం వేదిక ఒక బాలునికి జన్మనిచ్చింది. సాక్షాత్తు అమ్మవారు గర్భవతికి రక్షణగా రావడం ప్రత్యక్షం కావడంతో ఈ స్థలం పవిత్రమైనదిగా ప్రసిద్ధికెక్కింది. జగన్మాత గర్భరక్షాంబికగా పరమేశ్వరుడు ముల్లై వననాథర్గా భక్తులకు దర్శనమిస్తుంటారు. ఈ ఆలయ నిర్మాణాన్ని చోళులు చేసినట్లుగా మనకు ఆలయ చరిత్రలు తెలుపుతున్నాయి. చోళరాజులు రాజరాజ, రాజేంద్ర చోళ, కులుత్తొంగ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించారట. ఆలయ చరిత్రకు సంబంధించిన 31 పురావస్తు ఆధారాలు ఆలయ చరిత్రను తెలుపుతున్నాయి. ఈ ఆలయం గురించి శైవ గ్రంథాలైన తెవరంలో కూడా వివరాలున్నాయి. 275 శైవ క్షేత్రాల్లో ఇది ఒకటని తెలుస్తుంది. శివభక్తులైన అప్పార్, సుందరార్, సెలిక్కార్, ఉమాపతి గ్రంథాల్లో ఆలయ ప్రస్తావన ఉంది. పంచ అరణ్య స్థలాల్లో ఒకటిగా పురాణాలు చెబుతున్నాయి. ముల్లై వనదనాథర్, సాక్షినాథర్, పాతాళీశ్వర్, అపద్ సహాయేశ్వర్, విల్వనేశ్వర్ ఆలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ 5 ఆలయాలను ఒక రోజులోనే దర్శిస్తే పుణ్యం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శైవ భక్తుడు తిరుజ్ఞాన సంబంధనార్ ఒకే రోజు ఆలయాలను సందర్శించినట్టు గ్రంథాలు చెబుతున్నాయి. తమిళంలో ముల్లై అంటే ఒక రకమైన మల్లెలు. మల్లెల వనంలో శివలింగం లభ్యం కావడంతో స్వామివారిని ముల్లై వన్ నాథర్గా పిలుస్తారు. ఆలయంలో పలు ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయానికి మనం తంజావూరు జిల్లాలో ఉంది. కుంభకోణం చేరుకుంటే ఈ క్షేత్రం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ధన్యవాదములు.